ఇప్పుడు ఈ శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఇది నిన్న మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మీరు చూశారు, బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్ లో డౌజ్ అయ్యటం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి, అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్ లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ కాంటాక్ట్ లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది అనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని అయితే రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మనం అన్నింటిలో చూడాల్సింది, దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయడం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ దాదాపు 21 మంది చనిపోయారు, దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఎన్ని పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాంఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని, అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్ గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, కొన్ని అట్లీస్ట్, అంటే పాత బిల్డింగ్స్ అన్ని మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని, మన సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటిది లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్ గానే మనం బిల్డింగ్ పైన ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్ గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఏదైనా కానీ కూడా ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మెయిన్ గా యాక్సిడెంట్స్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అంతా లెస్ దెన్ 5 స్టోరీస్ ఉన్న బిల్డింగ్స్ లో అవుతున్నాయి. సో దీనికి చాలా అంటే మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వం దిశగా ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాంట్లో వచ్చేటువంటి ఏదైతే కనుక మనకు కొన్ని పరిష్కారాలను బట్టి ఫర్దర్ గా మేము యాక్ట్ చేయటం. హైడ్రా కూడా ఇప్పుడు ఎన్ఓసీలు ఇష్యూ చేస్తున్నాము. బట్ ఎవరైతే కనుక ఆ ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ప్యూరిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలో వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం, నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు అసలు. అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి, అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్ గా ఉంది కాబట్టి ఐ థింక్ విల్ గెట్ సమ్ సొల్యూషన్. ఇట్లా చాలా ఉన్నాయి, నాలాలు ఆక్రమించిన బిల్డింగ్లు, మెట్రో తర్వాత ఇప్పుడు ఫైర్ ఎన్ఓసీ లేని బిల్డింగ్లు వేలల్లో ఉన్నాయి. అందుకోసం అనేది దీని మీద ఒక సమగ్రమైనటువంటిది రావాలి. నాలా ఆక్రమించి ఒకవేళ ఫ్లోని ఆపేస్తే కనుక అది ఖచ్చితంగా కూలగొడతా అవుతుంది. బట్ నాలా కింద నుంచి వెళ్తుంది అనుకోండి, ఏదైనా కానీ కూడా దాని మీద నాలాని బ్లాక్ చేస్తే కనుక ఖచ్చితంగా కూలగొడతాం. ఈ బిల్డింగ్ అయినా అదే అనమాట. దానికి ఎవరు బిల్డింగ్ మరి నాకు ఐడియా లేదు. అది బహుశా బిల్డింగ్ ఫైర్ ఎన్ఓసీలు అయితే లేవు, అది మాత్రం అయితే గ్యారెంటీ. పర్మిషన్స్ నాకు తెలియదు, ఎవరో బిల్డర్ ఎప్పుడో కట్టి వీళ్ళందరికీ అమ్మేసి వెళ్ళినాడంట. దీంట్లో సెకండ్ ఫ్లోర్ ఆ పైన కూడా షెడ్లు కూడా పర్మిషన్స్ ఏం లేవు. సరే వాట్ ఎవర్, ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో వస్తాయి. ఫర్దర్ యాక్షన్ అంటే అనేది వీళ్ళ మీద తీసుకునేది యాక్షన్ అది డిఫరెంట్. ఓవరాల్ గా పాలసీ పరంగా కొన్ని రావాలి, వస్తే అప్పుడు ఇది. ఎందుకంటే ఇట్లాంటి చాలా బిల్డింగ్స్ పర్మిషన్స్ లేకుండా, చాలా బిల్డింగ్స్ డీవియేషన్స్ తోటి, ఫైర్ ఎన్ఓసీ లేకుండా ఎంట్రీ ఎగ్జిట్లు బంద్ చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. వేల బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి మీద వెళ్ళేటప్పుడు ఒక పాలసీ పరంగా కొన్ని ఉంటే మనం అప్పుడు దాని మీద వెళ్తాం. ఇష్టమైనట్టు మనం చేయగలం. అందుకోసం నేను ఇప్పుడు దీనికి పోలీస్ ఎంక్వైరీలో ఇవన్నీ వస్తాయి. సో నేను వాళ్ళని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఎంక్వైరీలో రావాల్సి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు హర్ష మేస్ అయి ఉండొచ్చు, షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే కారణం అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఇది అని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి ఎంక్వైరీ చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతోటి చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ పరిస్థితి.